హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ రేణిగుంట నుంచి ప్రత్యేక కాన్వాయ్లో ఆలయానికి చేరిన రాష్ట్రపతికి టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం ముష్టి బండ వద్ద ఆర్టీసీ బస్సు టాటా ఇంట్రా వాహనకు ఢీ ఇద్దరు గాయపడ్డారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లలో పూర్తి విఫలం పివిఎన్ మాధవ్ కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వంపై విమర్శ. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పవన్ కుమార్ శర్మ చాకచక్య చర్యతో ప్రమాదం నివారించగా గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించారు. రేణిగుంట నుంచి ప్రత్యేక కాన్వాయ్లో ఆలయానికి చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్శనలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనిత, ఎమ్మెల్యే నాని తదితరుల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టాటా ఇంట్రా వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అశ్వారావుపేట ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గాయపడిన వారిని దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విజయవాడ నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాల వల్ల శబరిమలలో అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలు చూసి నా హృదయం చెలించిపోతుందన్నారు. శబరిమల పవిత్ర క్షేత్రం పట్ల కనీస గౌరవం లేకుండా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. అయ్యప్ప సేవ సంఘం, అమృతానందమయి మఠం లాంటి ధార్మిక సంస్థలు సేవ చేయకుండా అడ్డుకోవడం ఈ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తుంది. హిందువుల మనోభావాలను గౌరవించని ఈ ప్రభుత్వం తక్షణం తమ వైఖరిని మార్చుకోవాలి. భక్తుల ఇబ్బందులకు కేరళ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి యొక్క భక్తులు అనేక మంది ఈరోజు శబరిమల వెళ్తూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరేదైతే ఉందో, కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ఠ చేరింది. ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్ళే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ, హిందువుల మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరేదైతే ఉందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీస్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా, ఏకంగా ఉంది. కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి. అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం, వసతి కానీ, నీటి సమస్య కానీ, అలాగే ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం, అక్కడ ముస్లిం స్వామిలు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం, ఆ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేసే విధంగా ఒక ప్రయత్నం. గతంలో 2018లో కుహనా లౌకికవాదులు అనేక మంది ఏదైతే హక్కుల వేరే మీద మాట్లాడే అనేక సంఘాలు చేసిన ఒక దాష్టికం, దానికి సుప్రీంకోర్టు తీర్పు, వీటి నేపథ్యంలో ఏదైతే శబరిమల పైన అంతులేని ఒక దాడులు జరుగుతున్నాయో, ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ యొక్క దేవాలయాన్ని రోజు రోజు పెరుగుతున్న ఆదరణ చూడలేక భక్తుల యొక్క ఈ యొక్క భక్తి విశ్వాసాలని సన్నగిల్లే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎవరైతే అక్కడ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలి. అలాగే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని మేము కోరుతున్నాం. మీకు చేత కాకపోతే అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు, అలాగే మాతా అమృతానందమయ్య సంబంధించిన వాళ్ళు, అలాగే తిరుపతి దేవస్థానం సంబంధించి సేవ చేయడానికి, అలాగే సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి సేవ చేయడానికి అనేక మంది ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. కానీ ఎటువంటి సేవా సంఘాన్ని కూడా అక్కడ రానివ్వకుండా అడ్డుకుంటున్న ఈ యొక్క లెఫ్ట్ ప్రభుత్వం కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి అయ్యప్ప స్వామి ద్వారా ఏదైతే మీ కోట్లాది డబ్బులు కైంకర్యాల రూపంలో మీకు ఆ ప్రాంతానికి వస్తుందో ఆ డబ్బులు సంబంధించిన అనేక రకాల గోల్మాల్ కార్యక్రమాలు జరిగాయి. అలాగే శబరిమల బంగారానికి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, అది నిజం కూడా అవ్వటం జరిగింది. కనుక ఈ నేపథ్యంలో శబరిమల యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములందరూ కూడా ఈరోజు అయ్యప్ప సేవా సంఘం పేరు మీదట అక్కడ అనేక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురటం తథ్యం. కనుక వెంటనే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పి, సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా జోగి రమేష్ కలిసి వారు పలు విషయాలు మాట్లాడారు. ఎలాంటి తప్పు చేయని జోగి రమేష్ జైల్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, త్వరలోనే ఆయన తన నిర్దోషితత్వాన్ని నిరూపించుకొని జైలు నుంచి బయటకు వస్తారని వైసీపీ నేతలు తెలిపారు. జోగి రమేష్ ఎంతో ధైర్యంగా, ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. Hey,
నా యాడికి పోతానే ఉండదు ముందర ముందు అదే అర్థం కాదు ఇదే వెళ్తా ఉన్నారు ఎవరు వెళ్ళారు బాయ్ ముందుకు బండి ముందుకు బండి రావాలి అలీ అలీ మొబైల్ వస్తుంది యారు రానిస్తున్నారు పక్క జరిగితే జరిగిస్తా సంగారెడ్డి జిల్లా పరిశ్రమలో విధులు నిర్వహిస్తుండగా కార్మికుడు మృతి చెందిన ఘటన ఐడీఏ బుల్లారంలో చోటు చేసుకుంది. ఐడీఏ బుల్లారం పారిశ్రామికవాడ రానే పరిశ్రమలో పైకప్పు రేకులు మారుస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారి కిందికి పడిపోవడంతో కృష్ణ సింగ్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కృష్ణ సింగ్ బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మృతిని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతునికి న్యాయం చేయాలంటూ బంధువులు స్థానిక నాయకులు పరిశ్రమ ముందు ఆందోళన చేపట్టారు. క్రాస్ చెక్ చేసుకోకుండా వెరిఫై చేసుకోకుండా అది నిజమని తెలిస్తే తప్ప ఫార్వర్డ్ చేయకూడదు. దానివల్ల ఫార్వర్డ్ చేయడం వల్ల వివాదాలు వస్తాయి. మీరు ఫస్ట్ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. కర్ణాటక యూనిట్లో పుట్టగుడ్డి కోసం వచ్చిన కార్మికులు చనిపోవడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరు తెలియకుండా మూడో కంటికి తెలియకుండా వాళ్ళ చనిపోయిన కుటుంబ సభ్యులని వాళ్ళని బెదిరించి పంపించిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అదే పని చేసే ప్రయత్నం ఉన్నారు వాళ్ళు. కార్మికులు చనిపోవడానికి మెయిన్ బాధ్యత కూడా మేనేజ్మెంట్ వహించాలి. ఎందుకంటే ఎటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేకుండా భద్రతా పరిణామాలు పాటించకుండా చావుకు కారణమయ్యారు. కాబట్టి చట్టపరంగా కూడా వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి, అలాగే చనిపోయిన కుటుంబాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పి మేము అందరం కోరుతున్నాము. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళందరూ వచ్చి పరిశీలించి మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా కూడా వాళ్ళందరూ గట్టిగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేమందరం కార్మిక నాయకులందరం కోరుతున్నాం. సిద్దిపేటలో రాత్రి దొంగల బీభత్సం. బెల్ట్ షాప్లో మందు తాగి యజమానులపై దాడి చేసి అరుపులు రాకుండా నోట్లో గుడ్డలు కుక్కి 5 తులాల బంగారం 66,000 నగదు ఎత్తుకెళ్లిన సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నరసాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రాత్రి 8 గంటల సమయంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి మందు తీసుకొని బెల్ట్ షాప్ యజమాని ఇంటి స్లాబ్ పైన కూర్చొని చాలాసేపు మందు తాగారు. దాదాపు 10 గంటలకు మళ్ళీ బీర్లు కావాలంటూ ఇంట్లోకి వెళ్ళి అడిగారు. బీర్లు తీసుకొని ఇక్కడే కూర్చొని తాగుతాము అని చెప్పడంతో షాప్ యజమాని ఇప్పటికే చాలా టైం అయింది, బయటకు వెళ్ళి తాగండి అని చెప్పడంతో వెంటనే షాప్ యజమాని కవిత నోట్లో గుడ్డలు కుక్కి అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. భర్త వెంకటేశంను బెడ్రూమ్లో వేసి బయట నుండి గడియ పెట్టి ఆమె ఒంటిపై ఉన్న నల్ల పూసల దండ, పుస్తెల్తాడు మొత్తం 5 తులాల బంగారం, బీరువాలో ఉన్న 66,000 నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నేను ఇంటికి ముంచైతే పక్క వాడు పెద్ద నుంచి ఉన్నాడు కాబట్టి తెలిసే ఉంటుంది. గోల్డ్ అది నువ్వు ఉన్నప్పుడు నీ ముందే మన వాళ్ళు ఫోన్ మాట్లాడారు. ఫోన్ చేతిలో బండి తీసుకున్నావు వాళ్ళు
ఫోన్ నా చేతిలో ఉంది. మీరు లోపల ఉన్నారు? లోపల ఉన్నాం. లోపల ఉంటే వాళ్ళని ఎల్లగొట్టుకోవాలి చెప్పిన చెప్పగానే ఏం చేసి నేను పోయిండు డోర్ తీసిండు అన్నాడు ఈ కొంట వండి ఇస్తాను అంటే కొంట మొత్తం ఇవి అన్నాడు ఇచ్చిండు ఇవ్వగానే ఏం చేసి మేము ఈయన కూర్చుంటాం జరిసేపు అనగానే నాకు చెవునమంటాడు ఈ రాత్రి పూట మీరు కూర్చోవద్దు మా ఇంట్లో ఈయన మంచిగా లేడు నాకు ఇవన్నీ నడవాయి మీరు పోతేనే పోన్లి లేకుంటే నా బీరు నాకు ఇవ్వండి అని చేతులకి వెళ్ళి బీరు గుంజుకున్నాను నేను గుంజుకొని ఫ్రిడ్జ్లో పెడతాను నేను ఫ్రిడ్జ్ కాడికి పోయినా ఇంకా పెడతలేను ఇట్లా పెడితేనే ఉన్నా వచ్చిండు ఆయనతో నన్ను ఇట్లా మూసిండు ఈయనను ఇంకోడు మూసిండు ఇంట్లో గుంజుకొచ్చిండు ఇక మూసంగానే మూసిండు ఆయనతో కింద పడేసిండు ఇక పడేసి ఇదంతా నోట్లో కూర్చుండు ఇక నోట్లో అరిస్తే చంపుతాను నేను అరిస్తే చంపుతాను వరకే నాకు చల్ల జంట నుంచి కళ్ళ అందుకే ఆయన తీసేసుకున్నాడు బంగారు 4 పుసల దండ పుసల దండ తీసేసుకొని ఇటు వట్టు కుదిరుతాడు కొద్దిగా మీరుకు వచ్చింది పైసలు ఉన్నాయి అమ్మ ఈయన అరుగుతుంది వచ్చింది ఫస్ట్ అది మా ఆయన ఏం చేయకుండా దండం పెడతా కారణం పెడతా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు జ్వరం మంచిగా లేదు మీకు పైసలు కావాలంటే 16,000 నా ఇంట్లో ఉన్నాయి నేను ఇస్తాను నేనేమనుకుంది బిడ్డ దండం పెడతా నా కొడుకు అటువంటి వాళ్ళు అని తీసుకొచ్చిన నన్ను ఇట్లా పట్టుకొని వచ్చిండు అడుతుందేమో అని పట్టుకొని వచ్చినాక వీడికి వచ్చినాక డబ్బా ముందర పెట్టినా తీసుకున్నారు వచ్చుడితోటే ఏం చేసిండు ఈయనను అన్ను కొల్లెమేసిండు బెడ్రూమ్లో ఈయన తలుపులు గుజ్జుతా ఉన్నాడు ఇక నన్ను ఏం చేసిండు ఇక పైసలు తీసుకున్నాడు కదా ఇక ఆయన నాకు ఇక సప్పుడు నేను ఏమనలేదు ఇక వాడు ఏదేదో అన్నాడు అంటే నేను ఉన్నాను నా కొడుకు కట్ట 2 ఏళ్ళు 3 ఏళ్ళు చిన్నోడు నా తెరువు రావద్దు బిడ్డ మీకు ఒక తల్లిని నేను నా తెరువు రావద్దు బిడ్డ బాంచాను కాలు మొక్తాను 2 కాళ్ళు మొక్కగానే ఇక బాకటోడు మాస్క్ వేసినాడు వెనక జరిగిండు వీడు ఏం చేసిండు వీడు మస్తు లావటోడు ఉన్నాడు ఇక ఆయనతో మళ్ళీ బీరో మీద ఆలోచన వచ్చింది ఏం పాడో మళ్ళీ బెడ్రూమ్ తీసిండు నువ్వు బీరో తాళాలు తీయ అని అంటాడట ఈయన తీసిండు ఈయన తీస్తాడేమో ఇక నేనేం చేసిన సంపుతాను ఒకటే అని నేను దెబ్బ ఇట్లా ఉరికి కాపలది గోడు మీద జరిసిన ఆడ దుంకుతా అనుకున్నా దుంకరాలే ఇక ఆయన గడ్డిలో నక్కిన పోయి నక్కగానే ఇదంతా ఎట్లా ఉందా అనుకున్నారు ఆ ఉన్న పైసలు 66,000 లెక్క వచ్చింది ఆ పైసలు ఎత్తుకున్నారు అవతల పడ్డారు ఆ బండి సపరేట్ రాగానే నేను బయటకు వచ్చిన ఇక బయటకు వచ్చే వరకు పోయినలే అని నేను అన్నాడు ఇక అనగానే ఆయనతో మా మారుడిని ఆ పార్షియల్ చెప్పేసిన బాలరెడ్డిని పిలిచిన డబ్బులు కొట్టగానే మార్పు వచ్చింది ఇక బాలరెడ్డి అంతా ఫోన్ చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేణిగుంట నుంచి ప్రత్యేక కాన్వాయ్లో ఆలయానికి చేరిన రాష్ట్రపతికి టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం ముష్టి బండ వద్ద ఆర్టీసీ బస్సు టాటా ఇంట్రా వాహనకు ఢీ 2 గాయపడ్డారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లలో పూర్తి విఫలం. పివిఎన్ మాధవ్ కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వంపై విమర్శ. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పవన్ కుమార్ శర్మ చాకచక్య చర్యతో ప్రమాదం నివారించగా గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.